హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధా. మీరు చూస్తున్నారు సుధా టెక్ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అసలు యూట్యూబ్ అనే యాప్ ఓపెన్ చేయకుండా లైవ్ అనేది ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మనం ప్లే స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే చూడండి, కెమెరాఫై అని చెప్పేసి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి అసలు మనం లైవ్ అనేది ఎలా చేయాలో అని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను కదా, మనకి ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి యాప్ అనేది ఇలా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూడండి, యూట్యూబ్, ఫేస్బుక్ అని కానీ ఇట్లా మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే దేనిలో లైవ్ కావాలన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫేస్ ఫియర్ ఉన్న వాళ్ళకైతే ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి యూట్యూబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మెయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మెయిల్ అనేది అంటే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ఛానల్లో, అంటే కొంతమందికి వచ్చేసి 2-3 ఛానల్స్ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి కానీ మనం ఏ ఛానల్లో లైవ్ చేయాలి అనుకుంటున్నారు అనే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ కింద మనకి డౌన్లో స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. స్టార్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కెమెరా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి అయినా కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, కెమెరా పైన ఆన్ చేస్తే మనకి బ్యాక్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఫ్రంట్ కావాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మనకి ఫ్రంట్ కెమెరా అనేది కూడా ఆన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆ కెమెరా అనేది క్లోజ్ చేస్తున్నాను. మనం ఇలా అయితే కెమెరాని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి చూడండి, ఇక్కడ మనం వాల్యూమ్ కూడా నేను వచ్చేసి వాల్యూమ్ అనేది ఇక్కడ మ్యూట్లో పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్లో 4th 1 మైక్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే కొంతమంది సైలెంట్ లైవ్స్ చేయడానికి ఇష్టపడతారనమాట. సో వాళ్ళకు వచ్చేసి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అనేది మనం ఓపెన్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం సైలెంట్ లైవ్ చేయాలనుకునే వాళ్ళకి ఏదో ఒక పిక్చర్ కానీ ఏమన్నా పెడితే మనకి బాగుంటుంది అనమాట. అంటే చూడటానికి కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మనకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. చూడండి, ఇది కాకుండా మనకి థర్డ్ వన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ థర్డ్ వన్ అనేది కొంచెం బాగుంటుంది, చూడటానికి కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. సో మనం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్క్రీన్ అది తీసేసి థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి రావడానికి అనేది కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకి పక్కన కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎలా కావాలంటే అలా మనం ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు నేను ఓకే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు లైవ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, మనకి పక్కన రెడీ అనే సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రెడ్ కలర్లో. ఈ రెడీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ చూడండి, నేను రెడీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సుధా టెక్ సొల్యూషన్స్ బ్రాడ్కాస్ట్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మనం రిమూవ్ చేయాలంటే కూడా మనం చేయొచ్చు అనమాట. చూడండి, సుధా టెక్ సొల్యూషన్స్ బ్రాడ్కాస్ట్ అంటే మనకి ఎవరికి ఏ టైటిల్ నచ్చితే అలా మనం ఒకవేళ ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలి అనుకుంటే మనం అక్కడ ఆ నేమ్ అనేది చేయొచ్చు. బట్ నేను ఓకే చేస్తున్నాను, ఇదే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పబ్లిక్ అని, మనం పబ్లిక్లోనే లైవ్ చేస్తాం కాబట్టి పబ్లిక్ అని అలానే ఉంచుతుంది. అలాగే మీరు చేసిన లైవ్ కాబట్టి స్ట్రీమ్ నౌ అని చెప్పేసి అలానే ఉంచుతామన్నమాట. ఇప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి మన లైవ్ అనేది స్టార్ట్ అవుతోంది. అంటే ఇది ఓపెన్ అవగానే ఇంటర్ఫేస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఎడిట్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే మనకు సంబంధించిన, అంటే మనం దేనికి సంబంధించిన లైవ్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన థంబ్నెయిల్ అయితే మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడు థంబ్నెయిల్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిఫోర్ స్టార్టింగ్ బ్రాడ్కాస్ట్ యూ కెన్ షేర్ యువర్ బ్రాడ్కాస్ట్. అంటే మనం స్టార్ట్ చేస్తున్న లైవ్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశాను కదా, మనం ఈ లైవ్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట. అది చూడండి, ట్విట్టర్లో కానివ్వండి, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఎవరికి సంబంధించినది వాళ్ళు ఈజీగా షేర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి వాట్సాప్లో ఒకరికి షేర్ చేస్తున్నాను. చూడండి, వాట్సాప్లో ఒకరికి షేర్ చేస్తున్నాను ఈ లైవ్ వచ్చేసి. ఇప్పుడు చూడండి,
నేను ఇప్పుడు లైవ్ అయితే షేర్ చేశాను కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనకి మన లైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వచ్చేసి గో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి లైవ్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు. అంతవరకు మనకి లైవ్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనకి మన లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి లైవ్ అనేది స్టార్ట్ అవడానికి ఇట్ మే టేక్ టైం ఫ్రమ్ 20 సెకండ్స్. అంటే మనం లైవ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి 20 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనకి మన లైవ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఇప్పుడు మనకి మన లైవ్ అనేది కరెక్ట్గా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మనకి కింద చాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే మెసేజ్ సింబల్ అనేది మనకి కనిపిస్తూ ఉంది కదా. ఈ మెసేజ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనం ఎవరితో అయినా చాట్ చేయొచ్చు. అంటే మనకి ఎవరైనా ఇప్పుడు చాట్ అంటే కామెంట్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇలా మనం కూడా మెసేజ్ రూపంలో రిప్లై అనేది ఇవ్వవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను ఇప్పుడు దానిపైన క్లిక్ చేశాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ యువర్ మెసేజ్ అని చెప్పేసి, ఎంటర్ యువర్ మెసేజ్ అంటే మనం ఏదైనా మెసేజ్ అనేది ఎంటర్ చేయొచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే హాయ్ అని చెప్పి క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే చేశాను కదా. ఇప్పుడు మనకి మన మెసేజ్ అనేది పక్కన కనిపిస్తుంది, అది కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి మన లైవ్ అనేది ఒకళ్ళు చూస్తున్నారు. అది ఎలా తెలుస్తుంది అంటే లెఫ్ట్ సైడ్లో పైన మనకి ఐ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ చూడండి మనకి 1 అని నెంబర్ పడింది కదా, అంటే మన లైవ్ని ఒకళ్ళు చూస్తున్నట్టు అనమాట. సో మనకి మన లైవ్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది, మన లైవ్ అనేది ఒకళ్ళే చూస్తున్నారనమాట ఫ్రెండ్స్. అలాగా ఇప్పుడు మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇలా లైవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పేసి ఫేస్ ఫియర్ అంటే ఫేస్ చూపించలేని వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి వచ్చేసి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది లైవ్ చేయటానికి. దీని నుంచి మనం డైరెక్ట్గా లైవ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మనకి ఇంకా ఎవరైనా కామెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఎవరికైనా మాట్లాడాలనిపిస్తే ఇందాక వాల్యూమ్ ఎలా తగ్గించాలో చూపించాను కదా ఫ్రెండ్స్, అలా మనం వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. మాట్లాడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాల్యూమ్ పెంచుకొని లైవ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే మనం మన లైవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనం యూట్యూబ్ యాప్ అనేది అసలు ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఇప్పుడు డైరెక్ట్గా వీడియో స్టాప్ చేయొచ్చు అనమాట. మనకి రైట్ సైడ్లో రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేస్తే మనకి మన లైవ్ అనేది స్టాప్ అవుతుంది. ఈ స్టాప్ అయింది ఎలా అంటే మనకి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ అవుతుంది అంటే దాని అంతటా అదే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను లైవ్ అనేది స్టాప్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు క్లోజ్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఓకే పైన క్లిక్ చేస్తున్నాను, అంటే మనం లైవ్ అనేది క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం మన లైవ్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఈ వీడియో అనేది మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో దాని అంతటా అదే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సుధా టెక్ సొల్యూషన్స్ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం అంటే ఎంతమందికి మనం వీడియో షేర్ చేసామో కనిపిస్తుంది. అలాగే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్లైక్స్ వచ్చాయి, లేదా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా యాడ్ అయ్యారా, అసలు మన లైవ్ని ఎంతమంది చూశారు, మనకి వాచ్ టైం అనేది ఎంతవరకు వచ్చింది, అలా మనం చూసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కూడా మన లైవ్ని ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు, లేదా క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ పైన క్లిక్ చేసేస్తే మనం బయటకు వచ్చేస్తామన్నమాట. సో ఇలా వచ్చేసి మనకి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కెమెరాఫై లైవ్ అనే యాప్ అనమాట. కావాలని ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను యాప్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.